భక్తుల పాపాలను హరించి కాపాడే దివ్య అవతార స్వరూపం శ్రీ వెంకటేశ్వరుడు. భక్తులు నోరారా వెంకట అని పిలిచినంత మాత్రాన పాపాలు నశిస్తాయి. అందుకే శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారములో భక్తజన సంరక్షణే ధ్యేయంగా అవతరించాడు. శ్రీనివాసుడు కలియుగ దైవంగా కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజమానమయ్యాడు. కలో నామ సంకీర్తనం కలో వెంకటనాయక అంటారు. కలియుగంలో 7 కొండలవాడి దివ్య నామాలను కీర్తిస్తూ ఎంతో మంది పుణ్యపురుషులు ఇహపర వైభోగాలను అనుభవించారు. అంతటి మహిమాన్వితమైన సప్తగిరీసుడు శ్రీ మహాలక్ష్మి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఆలయం వికారాబాద్ జిల్లా కొడంగల్ బాలాజీనగర్లో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యధామాన్ని నేత్రపర్వంగా వీక్షించి తరిద్దాం రండి. అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలిచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని కోటి వరాల దేవుడు అని కొలుచుకుంటాం. ఆ స్వామి నామస్మరణం సకల శుభకరం. భక్తజనవత్సలుడైన ఆ సర్వేశ్వరుడు తన భక్తుల కోసం యుగాలుగా ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. సర్వాంతర్యామిగా భక్తుల కోరికలను నెరవేర్చడమే స్వామి దివ్యత్వం, మహితాత్మకం. అంతటి విశిష్టమైన లక్ష్మీపతి దీనదయాళువుగా కొడంగల్లో మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. నేటి తీర్థయాత్రలో ఆ దివ్య ఆలయాన్ని కన్నులారా దర్శించుకుందాం రండి. 7 లోకాలను ఏలేవాడు 7 కొండలవాణ్ణి తలిచిన వెంటనే 7 కొండలెక్కి తిరుమలలోని వడ్డీకాసులవాణ్ణి దర్శించుకోలేని ఎందరో నిర్భాగ్యులకు స్వామి అడగకుండానే ఇచ్చిన ఒక గొప్ప వరం కొడంగల్ శ్రీనివాసుడు. ఈ స్వామి తమ ఊళ్ళో కొలువు తీరడం తమ పూర్వజన్మ సుకృతంగా ఆ పట్టణవాసులు భావిస్తారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ బాలాజీనగర్కు చెందిన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రజలలో విశేష ఆదరణ లభిస్తోంది. జిల్లా వాసులనే కాకుండా స్థానికేతరులను, పొరుగు రాష్ట్రాల్లోని భక్తులను ఆలయం బాగా ఆకట్టుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్వామివారికి చేస్తున్న సేవలను మనసారా తిలకించలేని భక్తులు కొడంగల్ ఆలయాన్ని సందర్శిస్తే చాలని స్థానికులు భావిస్తారు.
5.5 దశాబ్దాల నాటి ఆలయం వంశ పారంపర్య ధర్మకర్త అయిన నందారం నరసింహులు గుప్తా ఈ ఆలయాన్ని నిర్మించారు. 1970లో స్వామిని ప్రతిష్ఠించారు. ఆయన వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా పరిఢవిల్లుతోంది. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ దివ్యాలయంలో స్వామివారు ఇరు దేవేరులతో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కొడంగల్ మధ్యలో 7 కొండలవాడు ఇలా వైకుంఠంలో కొలువై భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. దక్షిణముఖంగా త్రికలశ సమన్వితంగా ఉన్న ప్రవేశద్వారం నుండి భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇదే ఆలయానికి పశ్చిమాన 2వ ప్రవేశద్వారం నెలకొంది. ఈ ద్వారం పైభాగాన శేషశయనుడైన మహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు వరుసగా త్రిమూర్తుల దివ్యాకృతులు గోచరిస్తాయి. కోనేటి రాయుడు, వడ్డీకాసులవాడు దివ్యలాంకృతంగా నవ్యమోహనంగా భక్తులకు భవ్యానందాన్ని అనుగ్రహిస్తాడు. అసలు భక్తుడు ఎంతవరకు తెలుసుకోగలడో భగవంతుడు అంతవరకే తెలుస్తాడంటారు పండితులు. ఆయన అప్రమేయ తత్వాన్ని యథాతథంగా పూర్తిగా తెలుసుకోవటం ఏ భక్తుడికి సాధ్యం కాదు. భగవతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకునేందుకు మనిషి మామూలుగా వాడుకునే కొలబద్దలు ఎందుకు పనికిరావు. కాలాతీతుడు, సర్వశక్తిశాలి, సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు, ఇలా హద్దులే లేనిది భగవతత్వం. ఆ దివ్య పురుషోత్తముడి దివ్యతత్వమంతా భక్తానుగ్రహంలోనే దాగిని ఉంటుంది. ఆ మంగళకరమూర్తిని కనులారా దర్శించుకుందాం రండి. ప్రవేశ ద్వారంతో పాటు ఆలయ విమాన గోపురాలపై కొలువు తీరిన వెంకటేశ్వరుడు, గరుడాళ్వార్ల వంటి పలు దేవతామూర్తుల శిల్ప కళాకృతులు అత్యంత మనోహరంగా భక్తుల్ని ఆకట్టుకుంటాయి. 7 కొండలపై కొలువైన శ్రీనివాసుడికి నిర్వహించినట్లుగానే ఇక్కడ వైఖానస ఆగమన పద్ధతిలోనే పూజా కార్యక్రమాలు జరుపుతారు. రోజూ ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సాయంత్రం ఏకాంత సేవ వరకు స్వామివారికి పూజలను వైభవోపేతంగా జరిపిస్తారు. ఆ తిరుపతి వెంకన్న స్వామికి ఈ ఆలయానికి ఉన్న అనుబంధం ఇదేనని చెబుతారు. ఇక్కడి ఆలయ విగ్రహాన్ని అలనాటి తిరుమల ప్రధాన అర్చకులు శ్రీ పెద్దింటి వెంకట రమణ దీక్షితులు ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఈ ఆలయానికి కలియుగ దైవానికి ఉన్నంత పవిత్ర ప్రతిపత్తి సిద్ధించినట్లు స్థానికులు నమ్ముతారు.
గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా జయ విజయులు కొలువుతీరి ఉంటారు. అలాగే గర్భాలయ ద్వారంపై శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆకృతులు నెలకొన్నాయి. గర్భాలయంలో స్థానక భంగిమలు ఊర్ధ్వముఖ పుండ్రంతో కోటి సూర్య సమప్రభలతో భాసిల్లే శ్రీ వెంకటేశ్వరుడికి భక్తులు ప్రణమిల్లుతూ దర్శించుకుంటారు. ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే వారి ముందు ప్రత్యక్షమైన అద్వితీయ అనుభూతిని పొందుతారు. భువన మోహన సుందర దివ్య మంగళరూపుడైన శ్రీనివాసుడు చతుర్భుజధారుడిగా శంఖు చక్రాలను ధరించి వరద కటి హస్తాలతో భక్తుల అభీష్టాలను ఈడేర్చే భక్త వరదాయకుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. శ్రీ వెంకటేశ్వరుని దివ్యనామాల్లో మాధవుడనే నామం కూడా ఉంది. మా అంటే లక్ష్మి అని, ధవుడు అంటే భర్త అని అర్థం. లక్ష్మీపతి సంపదకు చిహ్నం కాబట్టే మాధవుడంటే సకల సంపదలకు అధిపతి అని భావార్థం. సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడై భక్తజనుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వ్యక్తమవుతున్నాడు. అహంకారం విడిచిపెట్టి మనస్ఫూర్తిగా ఆ సప్తగిరీసుడి పాదపద్మాలను శరణు వేడితే చాలు, ఇహపర సౌఖ్యాలకు లోటుండదు. శ్రీ వెంకటేశ్వరుని జగన్మోహన తత్వం, జగదీశ్వర తత్వం యుగయుగాలుగా పరిఢవిల్లుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లే దివ్యధామం శ్రీనివాసుడు కొలువు తీరిన శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల పూజలందుకునే కలియుగ దైవం శ్రీవారి లీలా వైభవం కనులారా దర్శించడం కోటి జన్మల పుణ్యఫలం. తిరుమల వరకు వెళ్లలేని పేదవారికి కొడంగల్ శ్రీనివాసుడు నేనున్నానంటూ వారి కోరికలను తీరుస్తున్నాడు. ఆలయ పరిసరాలు కూడా సందర్శకులను ఆకట్టుకునేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే స్వామివారి ఇరు దేవేరులు సైతం స్వామి సన్నిధిలోనే కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం బాలాజీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వరుని విగ్రహంతో పాటు శ్రీ పద్మావతి, శ్రీ గోదాదేవి అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన భక్తులు అవ్యక్తమైన అద్వితీయమైన దివ్యానుభూతికి లోనవుతారు. స్వామివారికి ఒకవైపు శ్రీ పద్మావతి అమ్మవారు కొలువు తీరుంది. ఈ తల్లి పాలభాగంపై తిరునామంతో, విశాల నేత్రద్వయంతో, ప్రసన్న వదనంతో, చతుర్భుజధారిణిగా అభయ వరద హస్తాలతో భక్తులకు అభీష్ట వరప్రదాయినిగా దర్శనమిస్తుంది. సుందర సుశోభితమైన రూపలావణ్యాలతో పద్మావతి అమ్మవారి విగ్రహం చూడముచ్చటగా
భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. సకలాభరణాలంకృతమైన అమ్మవారు అల వైకుంఠం నుంచి ఇల వైకుంఠానికి విచ్చేసినట్టు ముగ్ధ మనోహరంగా గోచరిస్తుంది. ఈ అమ్మవారికి నిత్య పూజాది క్రతువులతో పాటు విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ శ్రీమాత పాదభాగాన పద్మావతి ఉత్సవమూర్తి అమ్మవారు కొలువుతీరున్నారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. సప్తగిరీసుడికి మరోవైపు గోదాదేవి అమ్మవారు స్థానక భంగిమలో కొలువుతీరుంది. ఈ తల్లి లోకానికి అందించిన పాశురాలు కేవలం గీతాలు కాదు, దైవ చింతన, కర్తవ్య నిర్వహణకు భక్త కోటిని నిద్రలేపే చైతన్య దీపాలు. ఆ పాశురాలు పాడుతూ ఉంటే భక్తులకు తెలియకుండానే మనసు పరమాత్మ పాదాల చెంత వాలిపోతుంది. అంతటి మధుర భక్తి పూరితాలుగా పాశురాలను తీర్చిదిద్దింది గోదాదేవి. ఈ తల్లి తన భక్తి విశ్వాసాలతో సాక్షాత్తు శ్రీహరి అవతార స్వరూపుడైన శ్రీరంగనాథునిలో ఐక్యమైంది. ఈ తల్లి శ్రీవారి సన్నిధిలో సర్వాలంకృత శోభితగా ఆశ్రితులను అనుగ్రహిస్తోంది. ఆలయంలో నవగ్రహాలు, వినాయకుడి వంటి పలువురు దేవతామూర్తులు కొలువుతీరారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మాత్రమే అరుదుగా శ్రీ వరాహ స్వామివారి ఆలయం ఉంటుంది. కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా శ్రీ వరాహస్వామి భూలక్ష్మి సమేతంగా దర్శనమిస్తారు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందుకే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి తిరుమలలో స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన చేయటం జరుగుతుంది. ప్రతి శుక్ర శనివారాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో ఇక్కడి స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆ స్వామివారి శేషాస్త్రం అందుతుంది. దానిని ఈ స్వామివారికి అలంకరిస్తారు. అదేవిధంగా తిరుమలలోని వైఖానస ఆగమ పూజా పద్ధతిని ఇక్కడ కూడా అర్చకులు పాటిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ శ్రీ మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులు ముందుగా ప్రధాన నగరాల నుండి వికారాబాద్ చేరుకోవాలి. అక్కడి నుండి కొడంగల్ బాలాజీ నగర ఆలయం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాండూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు, తిరిగి మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. భక్తాగ్రేశ్వరుడు శ్రీ కీర్తిశేషులు నందారం మిడితొట్టి నరసింహులు గారి భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ తనకు ఒక గుడిని కట్టించమని ఆదేశించారు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆలయం నిర్మించగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక మీరాసీదారు అయిన శ్రీ పెద్దింటి వెంకటరమణ దీక్షితులు వారి కరకమలాలచే ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. అప్పటి నుండి కొడంగల్ శ్రీనివాసుడు తనను దర్శించి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కొడంగల్ శ్రీనివాసుడి అనుగ్రహం మీ అందరిపై కూడా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.